హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ రోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 100 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1లో సో ఏమన్నారో చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 8.5 మీటర్స్ అప్ టు 1 ప్లేస్ ఆఫ్ డెసిమల్. 8.5 మీటర్ల భుజం గల సమబాహు త్రిభుజాకార క్షేత్రం యొక్క వైశాల్యాన్ని సో కనుగొనండి అన్నారు. సో మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలని అంటే సో ఫార్ములా ఏంటి? √3/4 × a². √3/4 × a². ఇక్కడ ఏ అనేది ఏంటి అని అంటే సైడ్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? సో సైడ్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఈ సమబాహు త్రిభుజం యొక్క సైడ్ని క్వశ్చన్లో ఎంత అన్నారంటే 8.5 అన్నారు. సో 8.5, ఆ 8.5ని నేను ఏమని రాస్తానంటే 17/2 అని రాస్తాను. ఓకేనా? 17/2 అని రాస్తాను. ఓకేనా? 8.5ని డబల్ చేసి 17 కింద న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు √3. సో √3ని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి ఆప్షన్లో √3 ఉంది కాబట్టి అలా ఉంచండి. √3/4 a² అంటే a² 17². 17² 289 డివైడెడ్ బై 2² అంటే ఎంత అని అంటే 4. కాబట్టి 289 డివైడెడ్ బై 4. సో దీని నుంచి మనం √3 × 289 డివైడెడ్ బై 16. ఓకేనా? ఇప్పుడు 16తో ఒక్కసారి చూడండి. 16 1s are 16, ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 12 ఉండిపోయింది. 129 అంటే 16 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్ 128. ఓకేనా? 16 8 టైమ్స్ 128 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ దేంతో స్టార్ట్ అయి ఉండాలి? 18తో స్టార్ట్ అయి ఉండాలి. 18తో స్టార్ట్ అయి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా? ఇంకా మనకి 1/16 ఉంటుంది. అప్రాక్సిమేటెడ్గా ఇది సో 0.625 అవుతుంది. అప్రాక్సిమేటెడ్గా 18.1 తీసుకొని ఆ √3ని అలా రాయండి. ఎందుకంటే క్లియర్గా మనకి అక్కడ అప్ టు 1 ప్లేస్ డెసిమల్ అని చెప్పారు కాబట్టి క్లియర్గా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ట్రైన్స్ A and B are running in the same direction at 80 km/h and 120 km/h respectively. If the longer train overtakes the shorter train in 45 seconds, then find the length of the longer train given that it is 100 meters longer than the other train. రైళ్లు A మరియు B ఒకే దిశలో వరుసగా గంటకి 80 కిలోమీటర్లు అలాగే 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. పొడవైన రైలు 45 సెకండ్లలో చిన్న రైలును అధిగమిస్తుంది. పెద్ద రైళ్లు చిన్న రైళ్లు పొడవ కంటే 100 మీటర్లు ఎక్కువ అయినా పెద్ద రైలు పొడవని కనుగొనండి. సో పెద్ద రైలు పొడవ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఆ రెండు ట్రైన్ల యొక్క లెంత్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ అలాగే లెంత్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్. లెంత్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్లు చూసినట్లయితే రెండు స్పీడ్లు ఉన్నాయి. మరి రెండు స్పీడ్లు ఉన్నప్పుడు వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి? రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం గుర్తుకు రావాలి. ఆ సాపేక్ష వేగం రెండు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షనా? క్లియర్గా సేమ్ డైరెక్షన్ అన్నారు. సేమ్ డైరెక్షన్ అనగానే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి మైనస్. 120లో నుంచి 80 తీసేయండి. 120లో నుంచి 80 తీస్తే 40. సో 40 km/h మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 5/18. 40 km/h. సో km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18. టైం ఎంత అన్నారంటే 45 సెకండ్స్. టైం ఎంత అన్నారంటే 45 సెకండ్స్. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 9తో 9 5 టైమ్స్, 9తో 9 2 టైమ్స్. ఓకేనా? అలాగే ఇక్కడ 2తో 2 టైమ్స్. 20 × 5 అంటే 100, 5 × 100 అంటే 500. అలాగే సో ఇక్కడ మనకు వచ్చిన ఒక ఈక్వేషన్ ఏంటంటే L+L2 = 500 వచ్చింది. అలాగే పెద్ద ట్రైన్ యొక్క లెంత్ చిన్న ట్రైన్ యొక్క లెంత్ కంటే ఎంత ఎక్కువ అని అంటే 100 ఎక్కువ. ఎంత ఎక్కువ? 100 ఎక్కువ. సో ఇప్పుడు మనకి L1 కావాలి. ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇప్పుడు కనిపించినా కానీ ఇది పెద్దది ఇది చిన్నది. పెద్దది కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, 600 డివైడెడ్ బై 2 300. ఒకవేళ చిన్నది కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. అది మీరు ఆల్రెడీ క్లాస్ రూమ్లో నేర్చుకోకపోతే ఇదిగోండి L2 క్యాన్సిల్. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 2L1 విచ్ ఇస్ ఈక్వల్స్ ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 600. మనకి 2L1 కాదు, సో L1ఏ కావాలి. ఎందుకంటే ఇది పెద్ద ట్రైన్ యొక్క లెంత్, ఇది చిన్న ట్రైన్ యొక్క లెంత్. ఎందుకంటే చిన్న ట్రైన్ యొక్క లెంత్ కాబట్టి మైనస్ తర్వాత రాసాం, పెద్ద ట్రైన్ యొక్క లెంత్ కాబట్టి ఫస్ట్ రాసాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 300 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. R1 and R2 are base radius of cones A and B. Volume of the cone A and B are in ratio 32:81. Then find the ratio of R1 is to R2. Given that height of the cone A is twice that of the cone B. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. R1 మరియు R2 రెండు శంకువులు A
మరియు బి యొక్క వ్యాసార్థాలు, శంకు ఏ మరియు బి యొక్క ఘనపరిమాణాలు 32:81 నిష్పత్తిలో ఉన్నాయి. శంకు ఏ యొక్క ఎత్తు శంకు బి కంటే 2 రెట్లు ఉంటుంది అయినా సో R1:R2 యొక్క నిష్పత్తిని కనుగొనండి. స్టార్టింగ్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడండి ఒకసారి. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్కి ఫార్ములా ఏంటంటే 1/3 పై r²h. ఇది మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్కి ఫార్ములా. ఇక్కడ సో చూడండి ఫస్ట్ దాని యొక్క వాల్యూమ్ 1/3 పై r² లేదా R1H1. అలాగే రెండవ కోన్ యొక్క వాల్యూమ్ 1/3 పై R2². ఓకేనా, R2². యాక్చువల్గా అక్కడ క్యాపిటల్ అన్నారు, నేను స్మాల్ ఆర్ అనుకున్నాను, ఏ ఇబ్బంది లేదు, స్మాల్ ఆర్ తీసుకోండి. ఓకే, నేను రాసిన దాని ప్రకారం సో వచ్చిన దాన్ని మళ్ళీ క్యాపిటల్ ఆర్లో చెప్దాంలేండి. సో ఈ క్వశ్చన్ ఎంత అన్నారంటే క్వశ్చన్లో సో 32/81 అన్నారు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ లాస్ట్లో గివెన్ దట్ హైట్ ఆఫ్ కోన్ ఏ, దాన్ని నేను H1 అనుకున్నాను. H1 = 2 టైమ్స్ అంట. దేనికి 2 టైమ్స్ అని అంటే H2కి 2 టైమ్స్. సో దీని నుంచి 1/3 పై అలా క్యాన్సిల్ చేసేయండి. దాని నుంచి R1² H1కి బదులుగా 2H2 అని రాస్తాను, డివైడెడ్ బై R2² ఇంటూ H2 అలాగే ఉంచండి, = 32/81. సో ఇప్పుడు ఇదిగోండి ఈ 2తో ఎన్ని టైమ్స్ అని అంటే 16 టైమ్స్. దాని నుంచి R1/R2² ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ 16ని 4/9² అని రాయొచ్చు. ఓకేనా, దీని నుంచి మనకి కావాల్సింది R1/R2 R1:R2 4:9 కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. The average of all 5-digit numbers which end with 5 is 5తో ముగిసే 5 అంకెల సంఖ్యల మొత్తం సగటు చెప్పండి. 5తో ఎండ్ అయ్యే 5 డిజిట్ ఫస్ట్ నెంబర్ ఎంత? మామూలుగా అయితే 5 డిజిట్ నెంబర్ ఎంత అని అంటే ఫస్ట్ 5 డిజిట్ నెంబర్ 10,000, కానీ అది 5తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? సో 1005. ఆ తర్వాత నెంబర్ ఏమవుతుంది? 100 సో 15, ఆ తర్వాత 25 అప్ టు సో లాస్ట్ నెంబర్ ఎంత అంటే 99995. ఓకేనా, అయితే మీరు ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుంది. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉందో అవి ఎందులో ఉన్నట్టు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు, అంటే ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఎప్పుడైతే నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలని అంటే ఎప్పుడైతే నెంబర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఓకేనా, లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఇప్పుడు ఇదిగోండి ఈ 5ని కనుక అటు ఇచ్చారనుకోండి ఇదేమవుతుందంటే 1 lakh అవుతుంది. ఇది ఎంత అని అంటే 10,000. ఓవరాల్గా ఎంత అంటే 1,10,000 డివైడెడ్ బై 2. మరి 1,10,000లో సగం ఎంత అని అంటే 55,000. సో దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. An article is sold after allowing 2 successive discounts of 10% and 20% respectively. If the effective percentage discount allowed and percentage of profit earned on the article are in the ratio 4:3, then find the ratio of the cost price to the marked price of the article. ఒక వస్తువుపై వరుసగా 10% మరియు 20% రెండు వరుస రాయితీల్ని అనుమతించిన తర్వాత విక్రయించబడుతుంది. వస్తువుపై అనుమతించబడిన ప్రభావవంతమైన శాతం అంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ తగ్గింపు మరియు వస్తువుపై ఆర్జించిన లాభ శాతాల నిష్పత్తి 4:3. వస్తువు యొక్క కొనుగోలు ధరకు మరియు ప్రకటన ధరకు గల నిష్పత్తిని కనుగొనండి. ఓకేనా, ఫస్ట్ మనకి ఏ రేషియో ఇచ్చారనంటే చూడండి అక్కడ ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ డిస్కౌంట్కి అలాగే పర్సెంటేజ్ ప్రాఫిట్కి రేషియో ఎంత అన్నారంటే 4:3 అన్నారు. ఓకేనా, 4:3. ఇప్పుడు ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంటే ఒకటి 10%, ఇంకొకటి 20%. మీకు ఆల్రెడీ సక్సెసివ్ డిస్కౌంట్కి ఫార్ములా తెలుసు, x + y - xy/100. x + y - xy/100. x ఎంత అని అంటే 10, y ఎంత అంటే 20. x ఎంత అంటే 10, y ఎంత అంటే 20. ఈ రెండు కలిపి ఎంత అంటే 30 మైనస్ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ 10 × 20 200 డివైడెడ్ బై 100. 200 డివైడెడ్ బై 100 అంటే సో 2. 30లో నుంచి 2 తీస్తే అది ఎంత అని అంటే 28. అంటే ఈ 4 పార్ట్స్ వాల్యూ 28 అయితే 4 పార్ట్స్ వాల్యూ 28% అయితే
4 పార్ట్స్ వాల్యూ 28% అయితే సో ఇప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1 పార్ట్ వాల్యూ 7 అవుతుంది. అలాగే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3 4 ఎంత 3 7 ఎంత అంటే 21% ప్రాఫిట్. 21% ప్రాఫిట్. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే దేనికి రేషియో చూడండి, కొనుగోలు ధరకు అంటే కాస్ట్ ప్రైజ్కి అలాగే ఇంకేమన్నారు ప్రకటిత అంటే అర్థం ఏంటంటే మార్కుడ్ ప్రైజ్కి, కాస్ట్ ప్రైజ్కి రేషియో అడిగారు. ఒకటైతే క్లియర్, మార్కుడ్ ప్రైజ్ ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మార్కుడ్ ప్రైజ్ ఖచ్చితంగా కాస్ట్ ప్రైజ్ కంటే ఎక్కువే ఉండాలి. అంటే సెకండ్ది ఫస్ట్ కంటే ఎక్కువే ఉండాలి. కాబట్టి రెండు ఆప్షన్లు మన ఆన్సర్లు కావు. ఓకే, ఇంకా మన దగ్గర రెండు ఆప్షన్లు మిగిలిపోయి ఇంకా నేనేమంటానంటే ఇక్కడ 28% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 72కి అమ్మడమే కదా. అంటే మన ఆప్షన్లో 72 కానీ 72 యొక్క మల్టిపుల్ కానీ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ బి కింద కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో మీకు ఆల్రెడీ మీరు ఈ ఫార్ములా నేర్చుకున్నట్లయితే ఎలా, కాస్ట్ ప్రైజ్ డివైడెడ్ బై మార్కుడ్ ప్రైజ్ ఫార్ములా ఏ విధంగా అంటే 100 మైనస్ పర్సెంటేజ్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్రాఫిట్ అయితే ప్లస్ పి, సో లాస్ అయితే మైనస్ లాస్. ఆ ఫార్ములా నేర్చుకుంటే డైరెక్ట్గా 100 మైనస్, సో ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చారనంటే 28 కాబట్టి 100లో నుంచి 28 తీస్తే 72, అలాగే ప్రాఫిట్ ఎంత అనంటే 21 కాబట్టి 100కి 21 కలిపితే 121, 72 డివైడెడ్ బై 121. ఆ ఫార్ములా నేర్చుకుంటే లేదు సార్ మాకు ఆ ఫార్ములా ఐడియా లేదు అని అనుకుంటే ఒకసారి చూడండి కాన్సెప్ట్ కూడా చెప్తాను. ఇంతకీ 28% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మడం, 72% దేని మీద, మార్కుడ్ ప్రైజ్ మీద. అయినప్పటికీ కూడా 21% ప్రాఫిట్ వస్తుందంటే ఎంత కమ్మడం, 121% ఆఫ్ సిపి కమ్మడం. ఇది ఎస్పీఏ అది ఎస్పీఏ కాబట్టి ఈక్వల్ చేశాను. దాని నుంచి సిపి డివైడెడ్ బై ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చానంటే 72 డివైడెడ్ బై 121. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 97 ఫ్యాక్టోరియల్. 97 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ ఉంటాయని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు, మనం క్లాస్ రూమ్లో చెప్పుకుంటాము. ఫస్ట్ 97ని 5తో డివైడ్ చేయండి. 5తో 5 19 టైమ్స్ 95, మళ్ళీ దీన్ని 5తో డివైడ్ చేయండి. 5తో 5 3 టైమ్స్ 15, ఇంకా 3 అనేది పోదు కాబట్టి 19 + 3 ఎంత అనంటే 22. 19 + 3 ఎంత అనంటే 22. ఓకేనా. సో ఇది లేదు అని అంటే మీకు ఇది అర్థం కాకపోతే మీరు జనరల్గా ఫార్ములా అయితే ఏ విధంగా నేర్చుకుంటారంటే సో n/5 తర్వాత ప్లస్ n/5² ప్లస్ n/5³ ఈ విధంగా నేర్చుకుంటారు. ఒకవేళ మీరు ఈ విధంగా నేర్చుకున్నట్లయితే అలా కూడా చూడండి ఒకసారి. 97/5, సో దట్టు ఇది కంప్లీట్గా ఇంటీజర్ అయ్యి ఉండాలి. ఆ బ్రాకెట్కి మీనింగ్ ఏంటంటే ఇంటీజర్. 97/5 సో డివైడెడ్ బై 97/5² అంటే 25, తర్వాత 97 డివైడెడ్ బై 5³ అంటే 125. ఇది లెస్ దెన్ 1 కాబట్టి ఇక్కడ నుంచి వదిలేయచ్చు. సో 5తో ఎన్ని టైమ్స్ అంటే 19 టైమ్స్ 95, 25తో 3 టైమ్స్ 75. అంతకు మించి మనకి ఇంక అవ్వదు కాబట్టి 19 + 3 = సో 22. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ బి. Question number 47. 40% students in a class are French while rest are Spanish. Among French students, 45% are males and rest are females. If 60% students in the class are female, then find the ratio of the number of males to that of females among Spanish students. ఒక తరగతిలో 40% మంది విద్యార్థులు ఫ్రెంచ్ వారు, మిగిలిన వారు స్పానిష్. ఫ్రెంచ్ విద్యార్థుల్లో 45% మంది పురుషులు మరియు మిగిలిన వారు స్త్రీలు. తరగతిలో 60% మంది విద్యార్థులు స్త్రీలైతే స్పానిష్ విద్యార్థులలో పురుషులు మరియు స్త్రీల సంఖ్యని కనుగొనండి. ఫస్ట్ చూడండి, 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రెంచ్, రెస్ట్ స్పానిష్. మొత్తం నేను 100 అనుకుంటున్నా, మొత్తం స్టూడెంట్స్ని 100 అనుకుంటే ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ ఎంతమంది అని అంటే 40% అంటే ఫ్రెంచ్ 40. మరి మిగతా 60 ఎవరు అంటే స్పానిష్. ఆ తర్వాత ఎమాంగ్ ఫ్రెంచ్ స్టూడెంట్స్, ఈ 40లో 45% మేల్స్. ఈ 40లో 45% అంటే అర్థం ఏంటంటే 50% మైనస్ 5%. 50% అంటే 40లో 50% అంటే 20, 5% అంటే 2, 20లో నుంచి 2 తీసేస్తే ఇది 18. 40లోని 18 మేల్స్ అయితే మిగతా 22 ఎవరవుతారంటే ఫీమేల్ అవుతారు. ఆ తర్వాత 60% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఫీమేల్. మొత్తం క్లాస్లో 60% ఫీమేల్ అంట, అంటే 60 మెంబర్స్ ఫీమేల్ అంట. మరి ఫ్రెంచ్లో 22 మెంబర్స్ ఫీమేల్ ఉంటే మొత్తం ఫీమేల్ 60 కదా, అందులో ఫ్రెంచ్లో 22 ఉంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఆ మిగతా 38 ఎక్కడ ఉంటారు? ఆ మిగతా 38 ఎక్కడ అంటే స్పానిష్.
ఎప్పుడైతే ఇది 38 వచ్చిందో ఖచ్చితంగా సెకండ్ పార్ట్ 30 క్వశ్చన్లో మనకు అడుగుతున్నదండి చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఫీమేల్స్ ఎందులో స్పానిష్ స్టూడెంట్స్ అంటే ఫీమేల్స్ అంటే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా 38 కానీ 38 యొక్క ఫ్యాక్టర్ కానీ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 11 అవ్వదు, 17 అవ్వదు, 19 38 ఫ్యాక్టరే. కాబట్టి ఆప్షన్ సి డైరెక్ట్గా కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే అవుట్ ఆఫ్ 60లో 38 ఫీమేల్ అయితే మిగతా వాళ్ళు ఎంత అంటే 22. అదే 60లో నుంచి 38 తీస్తే 22 వీళ్ళు మేలు. మన ఆన్సర్ ఏంటంటే 22కి సో 38కి రేషియో 22లో ఆఫ్ 11, 38లో ఆఫ్ ఎంత అంటే 19, 11:19. Question number 48. A, B, C and D have 459 candidates among them. Number of candidates with A are 20% less than B but 15 more than C. The number of candidates with with C are 25% more than D. Then find the difference between the number of candidates with A and D. A, B, C మరియు Dలలో 459 క్యాండీలు ఉన్నాయి. ఏ దగ్గర ఉన్న క్యాండీల సంఖ్య B కంటే 20% తక్కువ కానీ C కంటే 15 ఎక్కువ. సి దగ్గర ఉన్న క్యాండీల సంఖ్య డి కంటే 25% ఎక్కువగా ఉంటే ఏ మరియు డీల దగ్గర ఉన్న క్యాండీల సంఖ్య మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. క్వశ్చన్లో ఏకి డీకి మధ్య వ్యత్యాసం అంటే ఏ మైనస్ డి ఎంత అన్నది మన క్వశ్చన్. సో దాని కొరకు ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ, అలాగే బి, అలాగే సి, అలాగే డి. సో ఏబిసిడి వాల్యూ మనకి ఏమి ఇచ్చారనంటే సో 459 ఇచ్చారు, అదొక స్టేట్మెంటు. ఆ తర్వాత నెక్స్ట్ ఏ ఈజ్ 20% లెస్ దెన్ బి అంటే ఏకి బికి రేషియో ఇచ్చారు. 25% అంటే మీకు అదే 20% అంటే ఆల్రెడీ మీకు తెలుసు 1/5 అని. అంటే బి దగ్గర కనుక 5 పార్ట్స్ ఉంటే అంతకు ఒక పార్ట్ తక్కువ అంటే 4 పార్ట్స్. ఆ తర్వాత స్టేట్మెంట్లో ఏమన్నారంటే బట్ 15 మోర్ ఎవరికంటే అంటే సి కంటే, అది చూద్దాం. ఆ తర్వాత సికి డికి రేషియో ఇచ్చారు, అదేమన్నారో చూడండి. సి అంట 25% మోర్ అంట, దేంతో కంపేర్ చేస్తే డితో కంపేర్ చేస్తే. అంటే 25% అంటే ఫ్రాక్షన్లో 1/4 కాబట్టి ఇది 4 అనుకుంటే అంతకి ఒక పార్ట్ ఎక్కువ. ఇది ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఒక ఈక్వేషన్లా రాస్తా. ఎలా రాస్తానో చూడండి. ఈ ఈక్వేషన్ నేను ఎలా రాస్తానంటే ఏ ప్లస్ బిని 4x + 5x 9x అని రాసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ సి ప్లస్ డిని ఇది వైలో రిప్రజెంట్ చేస్తాను, 9y అని రాసుకుంటాను. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే 459. దాని నుంచి 9 కామన్ తీస్తే x + y ఈజ్ ఈక్వల్స్ టు 9 కామన్ తీసి ఏమని రాయొచ్చు అంటే సో 459 అని రాయొచ్చు. 9తో క్యాన్సిల్ చేద్దాం. 9తో 9 5 టైమ్స్, 9 1 టైమ్స్ అంటే x + y వాల్యూ ఎంత అనంటే 51 అలా ఉంచండి. అండ్ ఇంకొక స్టేట్మెంట్ మనకి ఏం చెప్పారంటే 15 మోర్ దెన్ సి. ఏ దగ్గర ఉన్నదంట, ఏ దగ్గర ఉన్నది 4x, ఏ దగ్గర ఉన్నది 4x, అది 15 ఎక్కువ దేనికంటే సి దగ్గర ఉన్నదానికంటే. సి దగ్గర ఎంత ఉందనంటే 5y ఉంది. ఆ డిఫరెన్సే క్వశ్చన్లో ఎంత అన్నారంటే 15 అన్నారు. మన క్వశ్చన్ ఏంటంటే ఏకి డికి డిఫరెన్స్ ఎంత, ఏకి డికి డిఫరెన్స్ అంటే సో ఏ దగ్గర ఎంత ఉందనంటే 4x ఉంది, అలాగే డి దగ్గర ఎంత ఉందనంటే 4y ఉంది. ఆ డిఫరెన్స్ అంటే 4 కామన్ తీసేసి x - y ఎంత, 4 టైమ్స్ ఆఫ్ x - y ఎంత అన్నది మన క్వశ్చన్. సో దాని కొరకు ముందు x, y వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఇదిగోండి ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నానంటే సో 4తో మల్టిప్లై చేస్తాను. 4x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 4 × 51. 4 × 51 అంటే 204. ఇక్కడ ఇదిగోండి మైనస్ ఇక్కడ మైనస్. ఈ 4x క్యాన్సిల్, ఇది ఎంత అంటే 9y. యాక్చువల్గా మైనస్, ఇక్కడ మైనస్ తీసేద్దాం. 204లో నుంచి 15 తీసేయండి, ఎంత అవుతుంది అంటే 189 అవుతుంది. ఓకేనా? 204లో నుంచి 15 తీస్తే 189. 9తో 9 2s are 9 1s are అంటే y వాల్యూ 21. ఎప్పుడైతే y వాల్యూ 21 అయిందో x వాల్యూ ఎంత అవుతుందంటే 51 - 21 ఎంత అని రాసుకోవచ్చు అంటే 30 అని రాసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే 4 టైమ్స్ ఆఫ్ 30 - 21 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ 30 - 21 అంటే సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11. సో 30 - 21 అంటే 9. సో 4 9s are ఎంత అంటే సో 36. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. ఇక్కడికి వరకు వచ్చిన తర్వాత కూడా మీరు 4 - x - y అంటే ఆన్సర్ 4 మల్టిపుల్ అయి ఉండాలి. కాకపోతే మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం లెందీగా వచ్చింది ఒక క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఆల్ 3 digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 10 and 25. ఆ నెంబర్ అంటే 10తోని డివిజిబుల్ అవ్వాలంట, 10 మరియు 25 రెండింటితో భాగింపబడే 3 అంకెల సంఖ్యల మొత్తం కనుగొండి అని అన్నారు. సో 10తోని భాగింపబడాలి, 25తో భాగింపబడాలి అని అంటే ఆ రెండింటి యొక్క ఏమై ఉండాలి సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్ చూడండి, ఈ రెండు దేనిలో పోతున్నాయి 5లో పోతున్నాయి కదా. 5తో 5 2 టైమ్స్, 5తో 5 5 టైమ్స్.
ఇలా ఈ ప్రోడక్ట్ చేసినా పర్వాలేదు, ఈ ప్రోడక్ట్ చేసినా పర్వాలేదు, లేదా ఈ ప్రోడక్ట్ చేసినా పర్వాలేదు. కాబట్టి 10 × 5 అంటే ఎల్సిఎం ఏమవుతుందంటే 50 అవుతుంది. అంటే 50తో భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎంత అని అంటే మొదటి 3 అంకెల సంఖ్య ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఆ తర్వాత ఎంత అంటే 150. అలా అప్ టు సోన్ లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 950. ఓకేనా? సో మళ్ళీ 1000 తీసుకుంటే ఏమవుతుందంటే 4 అంకెల నెంబర్ వస్తుంది. అందుకని 950 వరకు తీసుకున్నాను. ఈ నెంబర్లన్నింటి యొక్క సమ్ ఎంత అన్నది మన క్వశ్చన్. ఆ సమ్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలని అంటే ఎప్పుడైనా కానీ సమ్ము క్యాలిక్యులేట్ చేయాలంటే ఎప్పుడు అంటే నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, ఇక్కడ డిఫరెన్స్ అనేది కామన్గా ఉంది కాబట్టి, అంటే అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు సమ్ము క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి అని అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ సో డివైడెడ్ బై 2. ఇది యావరేజ్ ఇంటూ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అయితే మనకు ఫస్ట్ నెంబర్ తెలుసు 100 అని, అలాగే లాస్ట్ నెంబరు తెలుసు 950 అని, డివైడెడ్ బై 2. ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తక్కువే ఉన్నాయి కాబట్టి మీరు నోట్తో లెక్క పెట్టేసినా అయిపోద్ది. సో ఒకవేళ మీరు ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు నోట్తో లెక్క పెట్టలేరు కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్కి కూడా మీకు ఫార్ములా ఏంటంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత అంటే 950 మైనస్ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 100 డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 50 ప్లస్ 1. 950లో నుంచి 100 తీసారనుకోండి 850 డివైడెడ్ బై 50 ప్లస్ 1. ఇక్కడ 50తో ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్? 17 టైమ్స్. 0 0 క్యాన్సిల్, 5తో 5 17 టైమ్స్. 17 ప్లస్ 1 అంటే ఎంత? 18. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం ఇంటూ 18 చేయాలి. ఇంటూ 18 చేయాలంటే ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ బిని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 2తో 2 9 టైమ్స్. సో ఆ రెండు కలిపి ఎంత అంటే 1050 ఇంటూ 9. సో 0 9 5 ఆర్ 45, 9 1 ఆర్ 9, 9450. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఇన్ ఏ టోర్నమెంట్ ఆఫ్ 18 players, each player plays twice against everyone else. Find the number of matches played in the tournament. 18 మంది ఆటగాళ్లతో కూడిన టోర్నమెంటులో ప్రతి క్రీడాకారుడు అందరితో 2 సార్లు ఆడుతాడు. టోర్నమెంటులో ఆడిన మ్యాచ్ల్ని కనుగొనండి. టోర్నమెంట్లో ఆడిన మ్యాచ్ల్ని కనుగొమన్నారు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారంటే సో 18 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా 18 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఒక్కొక్క వ్యక్తి ఎదుటి వ్యక్తితో 2 మ్యాచ్లు ఆడుతున్నారు. ఒకసారి చూడండి, బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను. మీకు ఆల్రెడీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఒక ఐడియా ఉంటే ఆ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ద్వారా చూడండి. ఇప్పుడు 18 మంది ఉన్నారు. 1 2 3 4 5 అప్ టు సోన్ 18 మంది. ఇప్పుడు ఈ 18వ వ్యక్తిని కౌంట్ చేద్దాం. ఈ 18వ వ్యక్తి 17వ వ్యక్తితో 2 మ్యాచ్లు, 16వ వ్యక్తితో 2 మ్యాచ్లు. ఓకేనా? అలా 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 ఇక్కడ మొత్తం ఎంతమంది అంటే 17 మంది ఉన్నారు. ఒక్కొక్కరితో 2 మ్యాచ్లు ఆడుతున్నారంటే మొత్తం ఎన్ని మ్యాచ్లు? 34 మ్యాచ్లు. ఆ తర్వాత ఇప్పుడు 17వ పర్సన్ని కౌంట్ చేయండి. ఈ 17వ పర్సన్ 18వ పర్సన్తో ఆడు. ఎందుకని? ఆల్రెడీ ముందు 18వ పర్సన్ ఆడాడు కదా, అందుకని ఇతని నుంచి కౌంట్ చేస్తే మిగతావన్నీ 16 అంటే ఎంత? 32. ఆ తర్వాత ఆ ముందు పర్సన్ని కౌంట్ చేస్తే 30. అలా అప్ టు సోన్ ఎక్కడ వరకు అంటే ఈ మొదటి పర్సను ఎన్ని మ్యాచ్లు ఆడతాడంటే 2 మ్యాచ్లు, అప్ టు సోన్ 2. వీటన్నిటిలో కనుక మీరు 2 కామన్ తీసేసి అట్నుంచి రాస్తే 1 + 2 + 3 + అప్ టు సోన్ 17 అని రాయొచ్చు. దాని నుంచి ఇదేంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 17 నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 17 నేచురల్ నెంబర్స్ అంటే 17 ఇంటూ n ఇంటూ n + 1/2, n ఇంటూ n + 1/2 అంటే 17 ఇంటూ 17 + 1 18 డివైడెడ్ బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే 17 18 టైమ్స్ ఎంత? 306. అలా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక వే చూడండి, డైరెక్ట్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ ఒక పార్టీలో నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే 2 వ్యక్తులు కలవాలి. అలాగే ఒక మ్యాచ్ ఆడాలంటే 2 వ్యక్తులు కలవాలి. ఫస్ట్ ఒక మ్యాచ్ ఆడాలంటే 2 కలవాలి. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 18 మంది ఉన్నారు. ఈ 18 మందిలో ఒక మ్యాచ్ ఆడాలంటే ఒకరిని సెలెక్ట్ చేయాలి. 18C2. ఒక్కొక్కరు ఒక మ్యాచ్ ఆడితే 18C2 అంటే మీకు ఆల్రెడీ 18C2 అంటే తెలుసు. 18 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 18 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. లేదు మీకు డైరెక్ట్గా ఫార్ములా తెలిస్తే n ఇంటూ n - 1 డివైడెడ్ బై 2. NC2 వాల్యూ n ఇంటూ n - 1 డివైడెడ్ బై 2. ఇందులో 18 ఇంటూ 17 ఇంటూ 16 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 16 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2, 16 16 క్యాన్సిల్. సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 9 టైమ్స్.
9 into 17 అంటే 153. ఎప్పుడు ఒక్కొక్కరు ఒక మ్యాచే ఆడితే, ఒక్కొక్కరు ఒక మ్యాచ్ కాదు, ఒక్కొక్క క్రీడాకారు 2 సార్లు ఆడుతున్నాడు, అందుకని ఇంటూ 2. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 306. ఆప్షన్ ఏమని చెప్పొచ్చునంటే ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఎగ్జామ్లో చేసేటప్పుడు డైరెక్ట్గా ఎలా చేస్తారనంటే, ఒకసారి ఆడాలంటే డైరెక్ట్ ఫార్ములా n into n minus 1 divided by 2. ఒక్కసారి ఆడాలంటే n into n minus 1 divided by 2. మరి 2 సార్లు ఆడాలన్నారు కాబట్టి ఇంటూ 2 చేసి 2 క్యాన్సిల్ చేసేసి ఎగ్జామ్లో డైరెక్ట్గా 18 into 17 అంతే. అదంతా చేయకూడదు, మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఒకవేళ మీరు కొత్తగా చేస్తే, ఆ కాన్సెప్ట్ తెలియలేనప్పుడు చేస్తే అదంతా చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మీకు కాన్సెప్ట్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం క్వశ్చన్ రిపీట్ అయితే డైరెక్ట్గా ఆ ఫార్ములా వేసి సాల్వ్ చేయడం. ఒక్కసారి ఆడాలంటే n into n minus 1 divided by 2, 2 సార్లు ఆడాలంటే ఇంటూ 2, 3 సార్లు ఆడాలంటే ఇంటూ 3, 4 సార్లు ఆడాలంటే ఇంటూ 4. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. So question number 51 లో, a certain sum when invested at compound interest of 21% per annum compounded annually for 2 years gives an interest of rupees 18,564. If the same sum was invested at the same rate but at simple interest for same duration, then the interest earned would be, సంవత్సరానికి 21% చొప్పున చక్రవడ్డీతో పెట్టుబడి పెట్టినప్పుడు కొంత మొత్తం 2 సంవత్సరాల పాటు వార్షికంగా కలిపితే రూపాయలు 18,564 వడ్డీ లభిస్తుంది. అదే మొత్తాన్ని అదే వడ్డీ రేటుతో అదే వ్యవధికి సాధారణ వడ్డీతో పెట్టుబడి పెడితే అప్పుడు వచ్చే వడ్డీ ఎంత? మామూలుగా అయితే వడ్డీ ఎంత వచ్చింది? 18,564 వచ్చింది. ఇప్పుడు అది ఎక్కడ? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారంటే సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ తక్కువే వస్తుంది. కాబట్టి సో మనం ఈ ఆప్షన్ అయితే తీసేయచ్చు, ఎందుకంటే మన ఆన్సర్ దానికంటే తక్కువ రావాలి. ఓకేనా? ఇంకా మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి, అంత తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు సంవత్సరానికి 21% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి ఎంత అన్న చూద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి? సక్సెసివ్ చేంజ్, x + y + xy/100. ఓకేనా? xy/100. దీని నుంచి 21 + 21 ప్లస్ 21 into 21 divided by 100. సో ఇది ఎంత అనంటే 42 ప్లస్ 21 స్క్వేర్ అంటే 441 divided by 100 అంటే 4.41. సో 4.41 అంటే 46.41. ఇప్పుడు ఈ 46.41% వాల్యూ 46.41% వాల్యూ 18,564 అయితే మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర సంవత్సరానికి 21% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి ఎంత అవుతుందనంటే 42% వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. దాన్ని చేయడం కొరకు 18,564 డివైడెడ్ బై 46.41 ఆ పాయింట్ తీసేసి ఒక 100 రాసుకున్నాను. ఎందుకని ఈ పాయింట్ కోసం ఒక 100 రాస్తున్నాను. ఇంటూ మనకి 42% కావాలి కాబట్టి ఇంటూ 42. ఇప్పుడు నేనేమంటాను ఒకసారి చూడండి. ఈ 100 ఎక్కడా క్యాన్సిల్ అవ్వదు, ఈ 100 క్యాన్సిల్ అవ్వదు డినామినేటర్, అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ చివరిలో 100 ఉండాలి. ఆప్షన్ చివరిలో 100 ఉన్న ఆప్షన్ సిఏ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేసాం. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. లేదు మీరు ఇంకా చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఇక్కడ 4 2s are 8 అంటే 1 into ఏం చేస్తే 8 వస్తుంది? 8 చేస్తేనంటే మన ఆప్షన్ దేంతో ఎండ్ అయి ఉండాలి? 800తో ఎండ్ అయి ఉండాలి. ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దామనంటే 4641తో ఎగ్జాక్ట్గా 4 times కట్ అయిపోద్ది. కాబట్టి 4 2s are 8, 4 4s are 16, 16,800. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. A and B are running around a circular track of 3600 meter. A is running clockwise at 6 meter per second, whereas B is running anti-clockwise at 9 meter per second. After how many seconds they will meet for the first time on the track? A మరియు B 3600 మీటర్లు వృత్తాకార ట్రాక్ చుట్టూ పరిగెత్తుతున్నారు. A సెకండ్కి 6 మీటర్లు వేగంతో సవ్య దిశలో మరియు B 9 మీటర్లు సెకండ్కి వేగంతో అపసవ్య దిశలో పరిగెత్తుతున్నారు. ఎన్ని సెకండ్ల తర్వాత వారిద్దరూ మొదటిసారిగా కలుసుకుంటారు? సో సర్క్యులర్ ట్రాక్ మీద ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారు అంటే టైం అడుగుతున్నారు. ఒక సర్క్యులర్ ట్రాక్లో ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారని అంటే ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ని కవర్ చేయాలి. ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ ఎంత అన్నారంటే 3600 మీటర్లు అన్నారు. ఓకేనా? 3600 మీటర్లు అన్నారు. డివైడెడ్ బై ఎప్పుడైనా టైం కావాలంటే బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఆ డిస్టెన్స్ ఎంత అంటే 3600 మీటర్లు. స్పీడ్ తీసుకునేటప్పటికి మాత్రం 2 స్పీడ్లు ఉన్నాయి, ఒకటి 6 మీటర్ పర్ సెకండ్, ఇంకొకటి 9 మీటర్ పర్ సెకండ్. అంటే ఖచ్చితంగా మనం 2 స్పీడ్లు ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? రిలేటివ్ స్పీడ్ గుర్తుకు రావాలి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. అక్కడ ఒకరు క్లాక్ వైజ్, ఇంకొకరు యాంటీ క్లాక్ వైజ్, అంటే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి 6కి 9కి సమ్ ఎంత అంటే 6 + 9 = 15. దీస్ మెనీ సెకండ్స్
చూడండి 15తో 15 2s ఆర్ ఎంత 30, మళ్ళీ 60 అంటే 15 4s ఆర్ 60. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 240 seconds. దట్ ఈస్ ఆప్షన్ డి. క్వశ్చన్లో ఏమన్నారంటే క్లియర్గా ఫస్ట్ టైం హౌ మెనీ సెకండ్స్ దే విల్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం. అలా కాకుండా సర్క్యులర్ ట్రాక్లో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని అడిగారు అనుకోండి, అప్పుడు మాత్రం మీరు ఎల్సీఎం ఆఫ్ ఫస్ట్ పర్సన్కి ఎంత టైం పడుతుంది 3600 డివైడెడ్ బై 6, అలాగే సెకండ్ పర్సన్కి ఎంత టైం పడుతుంది 3600 డివైడెడ్ బై 9. ఈ రెండింటికి ఎల్సీఎం తీసుకుంటే అది వస్తుంది. అది ఎప్పుడు అని అంటే సో సర్క్యులర్ ట్రాక్ మీద స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇది, ఫస్ట్ టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 240. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. A 162 liters mixer contains 48% oil, rest water. In order to reduce the concentration of the oil in the mixer, Ram wants to add some water. How much water should be added to bring the percentage of the oil in the mixer down to 32.4%? 162 లీటర్ల మిశ్రమంలో 48% నూనె మరియు మిగిలినది నీటిని కలిగి ఉంటుంది. మిశ్రమంలో నూనె గాఢతను తగ్గించడానికి రామ్ కొంచెం నీటిని కలపాలి అనుకున్నాడు. మిశ్రమంలో నూనె శాతాన్ని 32.4% తీసుకురావడానికి అతను ఎంత నీటిని కలపాలి? సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా వేస్లో చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఎలిగేషన్ రూల్నే మనం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఈజీ అవుతుంది కాబట్టి ఎలిగేషన్ రూల్ ప్రిఫర్ చేద్దాం. ఫస్ట్ అయితే మొత్తం మిక్సర్లో సో 162 లీటర్స్ ఉంది. ఈ 162లో ఎంత పర్సెంటేజ్ ఉందంట? ఇది 48% అంట. 162లో ఆయిల్ ఎంత 48%. దానికి ఎక్స్ లీటర్స్ ఏం కలపాలి? వాటర్ కలపాలి. మరి వాటర్లో ఆయిల్ ఎంత అంటే 0%. వాటర్లో ఆయిల్ ఎంత 0%. ఆ రెండు కలపగా వచ్చిన మిక్సర్లో సో ఆయిల్ ఎంత అయిందంటే 32.4%. ఇప్పుడు ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే 0 - 32.4 అలాగే 32.4 - 48. 48లో 32 తీస్తే 16లో నుంచి 0.4 తీస్తే 150, 15.6. రెండిట్లో పాయింట్ తీసేయండి. రెండిట్లో పాయింట్ తీసేసి చూడండి 324లో సగం ఎంత అనంటే 162, 156లో సగం ఎంత అంటే 78. ఆల్రెడీ 162 పార్ట్స్ వాల్యూ 162 కదా, మరి 78 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 78 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. Incomes of A and B are in the ratio of 9:7 respectively. If expenses of A and B are in the ratio 2:3 respectively, then which of the following option are correct? Saving of A are more than that of B. Saving of B are more than that of A. Savings of A and B are equal. Nothing inclusive can be said. A మరియు B యొక్క ఆదాయాలు వరుసగా 9:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఏ మరియు బి ఖర్చులు వరుసగా 2:3 నిష్పత్తిలో ఉంటే క్రింది ఎంపికలో ఏది సరైనది? చూడండి ఇక్కడ మనకి ఏ యొక్క ఇన్కమ్ 9x అయితే బి యొక్క ఇన్కమ్ ఎంత అంటే 7x. ఆ తర్వాత ఏం చెప్పారంటే ఎక్స్పెన్సెస్ అంట. ఇది గనక ఇక్కడ ఎక్స్పెన్సెస్ గనక 2y అనుకుంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత అని అంటే 3y. ఓకేనా, 3y. సో చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్కమ్ దీని యొక్క ఇన్కమ్ కంటే ఈ ఇన్కమ్ ఎక్కువే, అలాగే దీని యొక్క ఖర్చు కంటే ఈ ఖర్చు ఎక్కువ, ఈ ఖర్చు తక్కువ. ఇన్కమ్ ఎక్కువ, ఖర్చు తక్కువ. అప్పుడు ఖచ్చితంగా సేవింగ్ ఏమై ఉండాలి? ఇన్కము ఎక్కువ, ఖర్చు తక్కువ. అప్పుడు ఖచ్చితంగా దీని యొక్క సేవింగ్ ఏ యొక్క సేవింగ్ బి సేవింగ్ కంటే ఏమవుతాయి? సేవింగ్ ఆఫ్ ఏ ఆర్ మోర్ దెన్ సేవింగ్ ఆఫ్ బి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. The LCM of two consecutive numbers is 2^2093 plus 17. Find the product of these two numbers. రెండు వరుస సంఖ్యల కాసాగు సో 2^2093 ప్లస్ 17 ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధాన్ని కనుగొనండి. మీరు క్లియర్గా ఈ పాయింట్ ఆల్రెడీ నేను సో స్పెషల్ సెషన్లో కూడా నేను చెప్పాను. ఎలా అనంటే సో ఎప్పుడైనా రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి, x1 x+1 వాటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే వీటి యొక్క ప్రొడక్టే అవుతుంది. ఏ రెండు కన్సిక్యూటివ్ నెంబర్లు తీసుకున్నా వాటి యొక్క ప్రొడక్టే వాటి ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. కాబట్టి ఆ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ ఒకటి x ఒకటి x+1 అనుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ వాటి యొక్క ఎల్సిఎంకి ఈక్వల్. అది క్వశ్చన్లో 2^2093 ప్లస్ 17. ఓకేనా. ఎల్సిఎం ఇదైతే వాటి యొక్క ప్రొడక్ట్ కూడా అదే అవుతుంది. మరి ఆప్షన్లో ఎక్కడైనా ఆప్షన్ ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చునంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ట్యాప్ ఏ అండ్ ట్యాప్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 40 hours and 35 hours respectively. If both taps are open together, then find the time after which tap A must be closed so that whole tank can be filled in 21 hours.
పైపు ఏ మరియు పైపు బి ఒక ట్యాంకును వరుసగా 40 గంటలు మరియు 35 గంటల్లో నింపుతాయి. రెండు పైపులు కలిపి తెరిస్తే కొంత సమయం తర్వాత పైపు ఏ మూసివేయబడుతుంది. మొత్తం ట్యాంకును నింపడానికి 21 గంట పడుతుంది. అయినా పైపు ఏ మూసివేయబడిన సమయాన్ని కనుగొనండి. ఫస్ట్ అయితే ఎల్సిఎం తీసుకుందాం. ఏ ఎంత అనంటే 40 అవర్స్, బి ఎంత అనంటే 35. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అనంటే 280. ఇదిగోండి చేద్దాం అనుకుంటే 40, 35 రెండు ఎందులో పోతాయి అంటే 5లో పోతాయి. 5 8 టైమ్స్, 5 7 టైమ్స్. ఇదిగోండి 4 7s చేసినా పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు. 4 7s 28 కాబట్టి 280 పార్ట్స్ అనేది ఎల్సిఎం. ఇప్పుడు 280/40, 280/40 అంటే 0 0 క్యాన్సిల్. సో 7 టైమ్స్ 280/35. సో ఇక్కడ ఆల్రెడీ మనం చేసినట్టే. ఇదిగోండి ఇది ఏమవుతుందంటే ఇది ఫస్ట్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ, ఇది సెకండ్ పర్సన్ యొక్క అంటే బి యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు మీ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు పైపులు ఓపెన్ చేశారు, ఎంత టైం తర్వాత బీని క్లోజ్ చేయాలి. సో తద్వారా టోటల్ ట్యాంకు 21 అవర్స్లో ఫిల్ అవ్వాలి. ఇప్పుడు నేనేమంటానంటే 21 అవర్స్ ఏ ఓపెన్లోనే ఉంటుందా, అది ఏని క్లోజ్ చేయాలి కానీ బీని ఎక్కడ క్లోజ్ చేయకూడదు అంటే బి ఓపెన్లోనే ఉంటుంది. ఆ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 8 8 1s 8, 8 2s 16, 168. మరి మొత్తం ట్యాంకు కెపాసిటీ ఎంత అంటే 280. అందులో ఆల్రెడీ 168 పార్ట్స్ బి ఒకటే చేసింది. మరి మిగతా 112 పార్ట్స్ ఎవరు చేయాలి, ఏ చేయాలి. ఏ చేసిన తర్వాత అప్పుడు ముయ్యాలి. కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనంటే 7. 7తో ఎన్ని టైమ్స్ అంటే 16 టైమ్స్ 112, 16 టైమ్స్ 112. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి 16 అవర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 9 more than its denominator. If 15 is added to numerator and 20 is added to the denominator, the new fraction becomes 10/9. Find the product of 80 and the original fraction. Find the product of 80 and the original fraction. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటో మనకు తెలియదు. నేను x/y అనుకుంటాను. x/y కదా ఇలా అనుకుందాం. న్యూమరేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ 9 more కదా, దేనికంటే డినామినేటర్ కంటే. డినామినేటర్ని x అనుకుంటే న్యూమరేటర్ ఒక 9 ఎక్కువ కాబట్టి x+9. ఇప్పుడు ఏం చేశారంటే 15 ఈజ్ యాడెడ్ టు న్యూమరేటర్. ఓకేనా, x+9కి మళ్ళీ 15 యాడ్ చేశారంట. మరి 9కి 15 యాడ్ చేస్తే ఎంత 24 డివైడెడ్ బై డినామినేటర్కి ఎంత యాడ్ చేశారో చూడండి 20 కలిపారంట. డినామినేటర్ని 20 కలిపితే ఆ రేషియో ఏమైందంటే 10/9 అయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే దీన్ని ఇలా చేసిన పర్వాలేదు. డిఫరెన్స్ 1 పార్ట్, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 4. 1 పార్ట్ వాల్యూ 4, 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 36. ఎక్స్ వాల్యూ 36 నుంచి 20 తీస్తే సో ఎంత అంటే 16. అలా చేయొచ్చు. లేదు క్రాస్ ప్రొడక్ట్ చేద్దామంటే 9 × x 9x ప్లస్ 9 × 24 9 × 24 అలాగే 10 × x 10x ప్లస్ 10 × 20 అంటే 200. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 9 × 24 చూడండి 9 4s 36, 9 2s 18, 216 - 200. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 16. ఓకేనా, ఇలా కంటే మీరు ఇలా చేస్తే తొందరగా అయిపోద్ది. ఎలా అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్. అలాగే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ x క్యాన్సిల్ 24 నుంచి 20 తీస్తే ఎంత 4. 1 పార్ట్ వాల్యూ 4 అయితే x+20 వాల్యూ ఎంత అంటే 9 పార్ట్స్. 9 4s 36. ఎక్స్ వాల్యూ 36 నుంచి 20 తీస్తే ఎంత 16. కాబట్టి ఎక్స్ వాల్యూ 16 వచ్చింది. ఇప్పుడు మనకేంటంటే ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి 16 + 9 25 డివైడెడ్ బై 16. ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటే దేంతో మల్టిప్లై చేయాలంట, ప్రొడక్ట్ ఆఫ్ 80 అండ్ ఒరిజినల్ ఫ్రాక్షన్. ఓకేనా, 16th ఎన్ని టైమ్స్ అని అంటే సో 5 టైమ్స్ 525 టైమ్స్. 525 టైమ్స్ ఎంత అనంటే 125. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. A started the business by investing 2520. After 5 months, B joined by A investing 1800. If total profit earned after a year is 40800, then find the difference between the profit shares of A and B. ఫస్ట్ అయితే ఈ రెండింటికి రేషియో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదిగోండి ఈ 0 0 తీసేయండి. ఆ తర్వాత ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. 18తో 18 1 టైమ్స్ 18తో 18 1s 18 4s సో 72. 14:10. 14:10నే మనం ఇంకా ఏమని రాయొచ్చు అంటే 7:5 అని రాయొచ్చు. తెలుగులో కూడా ఒకసారి చూడండి. ఏ రూపాయలు 2520 పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 5 నెలల తర్వాత బి 1800 పెట్టుబడి పెట్టి ఏతో చేరాడు. 1 సంవత్సరం తర్వాత సంపాదించిన మొత్తం లాభం 40,800. అయితే ఆపై ఏబి లాభాల ఓటాల మధ్య వ్యత్యాసం ఎంత. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్ చేసి చివరి వరకు ఉన్నాడు అంటే 12 months ఉంటాడు. బి సో ఇన్వెస్ట్ చేశాడు 500, అదే 5 పార్ట్స్. ఎన్ని మంత్స్ అంటే 5 months తర్వాత వచ్చాడు. మరి బిజినెస్లో ఎన్ని మంత్స్ ఉంటాడు 7 months ఉంటాడు. అంటే ఈ 7 క్యాన్సిల్. కాబట్టి ఈ రేషియో ఏమవుతుందంటే 12:5.
టోటల్ ప్రాఫిట్ ఎంత అని అంటే 40,800. దాన్ని ఎన్ని భాగాలు చేయాలనంటే 12 + 5 అంటే 17 భాగాలు చేసి అందులో వీటి మధ్య వ్యత్యాసం 12కి 5కి వ్యత్యాసం ఎంత అంటే 7. ఆన్సర్ ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 7 4 జార్ 28 అంటే 8 అవ్వదు, ఇది అవ్వదు, 168 అవుతుంది. 7 2 జార్ 14, 7 4 జార్ 28, ఇది కూడా అవ్వదు. 7 3 జార్ 21 అంటే 6 ఉండిపోద్ది. సో ఇది కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో కంటిన్యూ చేసేటప్పుడు కూడా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ని ఇంకోలా చూడొచ్చు, కాకపోతే యూనిట్స్ ప్లేస్లో సేమ్ ఉన్నాయండి. డైరెక్ట్ చేసేద్దాం. 17తో 17 2 జార్ 34, 68 అంటే 17 4 జార్, కాబట్టి 2400 ఇంటూ 7. 7తో 7 4 జార్ 68. సో 28, 7 4 జార్ 28, 2 క్యారీ, 7 2 జార్ 14 + 2 అంటే 16,800. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. Find the greatest number which when divide 1125 and 350 leaves the remainder 7 and 12 respectively. ఒక గరిష్ట సంఖ్యచే 1125 మరియు 350ని భాగింపినప్పుడు శాసాలు వరుసగా 7 మరియు 12 వస్తాయి. సో అయితే ఆ నెంబర్లో మనకు తెలుసు ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ క్లాస్లో, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్లాస్లో 1125 - 7 అలాగే సో 350 - 12. ఓకేనా, ఈ రెండింటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. అదే మన ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ 1125లో నుంచి 7 తీసేసినట్లయితే 1118, అలాగే ఇక్కడ 350లో నుంచి 12 తీసేసినట్లయితే 338. ఖచ్చితంగా ఈ రెండు ఈవెన్ నెంబర్లే కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఈవెన్ నెంబరే అవ్వాలి, కాబట్టి ఈ రెండు మనం తీసేయచ్చు. అలాగే అక్కడ 24 26 మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 24 అనేది 4 మల్టిపుల్, మీరు ఇది 4 మల్టిపుల్ కాదు, ఇది 4 మల్టిపుల్ కాదు, కాబట్టి 24 మన ఆన్సర్ కాదు. 26ని మీరు డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే చూడండి, హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ రెండు 2లో పోతాయి. సో 1 1 అంటే 2తో 2 5 జార్, మళ్ళీ 2తో 2 5 జార్, సో 2 9 జార్. ఇక్కడ చూడండి 2తో 1 జార్ 6 జార్ 9 జార్. మళ్ళీ 2 నెంబర్లు చూడండి 13లో పోతాయి. సో 13లో 13 4 జార్ 52, అలాగే 39 అంటే 13 3 జార్. 13తో సో 13 1 జార్ 13 3 జార్. ఇంకా ఈ 2 నెంబర్లకి ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 2 × 13 అంటే 26. అలాగే లాస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇచ్చిన వ్యక్తీకరణ ప్రశ్న గుర్తు స్థానంలో ఏ విలువ సరిపోతుంది? √x అంటే ఖచ్చితంగా ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. ఆప్షన్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్సే ఉన్నాయి, దట్ యూనిట్ ప్లేస్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్తో చేసేస్తాను. 7 8 జార్ 56 6, ఇక్కడ 9 0 ఉండిపోద్ది, 6 + 0. అలాగే ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత అంటే -2, 6 - 2 అంటే 4, 4 స్క్వేర్ అంటే 6తో ఎండ్ అయి ఉండాలి. సో కాబట్టి 6తో ఎండ్ అయి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ డి. ఓకేనా, ఇంకా లేదు మీకు ప్రొసీజర్ కావాలంటే పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేసేయండి. 7 8 జార్ 56, పర్సెంటేజ్ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 90, అలాగే 132ని తీసుకొచ్చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే √x. ఓకే, ఈ 90 132లోంచి తీస్తే 42, సో 56లో నుంచి 42 తీస్తే ఎంత అంటే 14. √x వాల్యూ 14 అయితే x వాల్యూ 14² వాల్యూ ఎంత అంటే 196. ఓకేనా, సో క్లియర్. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.